హాయ్ ఫ్రెండ్స్, 1975లో ప్రత్యేకమైన రాజకీయంగా గాని, ఇంకా వేరే విధాలుగా గాని చాలా ప్రత్యేకమైన సంవత్సరం అది 1975. ఆ రోజుల్లో మచిలీపట్నం ఏరియా నుండి కృత్తివేటు ఏరియా వరకు, అంటే సముద్రం ఒడ్డున ఒక అద్భుతం జరిగింది. అది ఏంటంటే బగిరిముడి, పెద్దపాట్లు, గొల్లపాలెం, ఇంకా చిన్న చిన్న సముద్ర ఏరియాలు ఉన్నాయి. వీటిల్లో తెల్లారేసరికి చూసేటప్పటికి చాలా మందికి కళ్ళు బయలు కమిలి. ఎందుకంటే ఈ ఒడ్డుల మూట, ఈ సముద్ర తీరం మూట మచిలీపట్నం నుండి గొల్లపాలెం వరకు ఫారెన్ బట్టలతో పెద్ద పెద్ద లాట్లు వేసేసి ఉంటాయి. మత్స్యకారులు ఉదయం ఒడ్డుకు వెళ్ళేటప్పటికి అసలు వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఎన్ని బట్టలనే కాదు, ఇంకా కొన్ని స్మగుల్ గుడ్స్ కూడా, అంటే రేడియోలు అని, మరి గడియారాలు, టేప్ రికార్డులు, ఇదే కాదు బంగారం కూడా కొన్ని బాక్సులు దొరికినాయి అప్పుడు చెప్పుకున్నారు. కాకపోతే అవి బయటపడలేదు. మరి ఈ సముద్రం తీరం అన్నమాట పెద్ద పెద్ద లాసులతో అప్పుడు విదేశాల నుంచి స్మగుల్ చేసిన ఈ వస్త్రాలు గాని, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు గాని లాట్లు వేసేసి ఉండటంలో ఆ తీర ప్రాంత ప్రజలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏంటిది అని, ఎవరు లేరు, అలా పడేసి ఉన్నాయి తీరం అన్నమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు చెప్పుకుని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరికి కావాల్సిన వాళ్ళు, ఎవరు దొరికిన వాళ్ళు తెచ్చి ఇళ్లలో పెట్టుకోవడం జరిగింది. కొంతమంది అయితే ఎడ్ల బండ్లు కట్టుకుని దాని మీద వేసుకుని తమ ఇళ్లకు తెచ్చి ఇళ్లలో దాచుకోవడం జరిగింది. అప్పుడు పోలీసులకి ఈ వ్యవహారం తెలిసేటప్పటికి వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. అది ఎక్కడ ఉండి అందరి దగ్గర తీసేసుకొని తెచ్చి హ్యాండర్ చేసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టమని పోలీసులు ఆర్డర్ వచ్చింది. ఇంకా ఈ పోలీసులు అందరూ బయలుదేరి ఆ ఒడ్లు సముద్ర తీరం అమ్మట వెళ్ళి ప్రతి ఇంటిని చెక్ చేసి దొరికిన కాడికి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఈ పోలీసులు వస్తున్నారని తెలిసి చాలా మంది ఆ వస్త్రాల బొగులు గుడిసి పెద్ద పెద్ద గోతులు తీసి ఆ గోతుల్లో కప్పేయడం జరిగింది. చాలా మందికి ఆ తెలియగలవాళ్ళు వస్తువులు. ఇప్పుడు అవి చీరలు గాని, ప్యాంట్లు, షర్ట్లు, అలాగే గడియారాలు, రేడియోలు, టేప్ రికార్డులు, కెమెరాలు, ఇలా ఒకటేంటి చాలా ఐటమ్స్ విదేశాల నుంచి స్మగుల్ గుడ్స్ తెచ్చి అక్కడ పడేశారు. అప్పట్లో భారతదేశంలో అంతగా ఈ ఉత్పత్తులు ఉండే కాదు. బయట దేశాల నుంచి స్మగుల్ చేసుకుని ఆ స్మగుల్ వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉండేవారు భారతదేశంలో. సరే, ఇవన్నీ తెచ్చేశారు. దొరికిన కాడికి పోలీసులు వాళ్ళు సీజ్ చేసి తెచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి అది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడికో తీసుకెళ్లి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. ఇడ్లీ చేసిన కాడి ఇంకా చాలా బట్టలు వాళ్ళు గడ్డంలో దాగినవి, గోతులు తీసి కప్పెట్టేవి, ఇలాగా బయటికి వస్తానే ఉండేవి చాలా రోజుల వరకు. ఇక చివరికి ప్రభుత్వమే ఇక వదిలేయండి, పేదోళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు, ఇక వాళ్ళ జోలికి వెళ్ళమాకండి గవర్నమెంట్ ఒక జీవోని పాస్ చేస్తూ జరిగింది. అప్పుడు ఆ ఉన్న బట్టలు తీసి కుట్టించుకోవడం, అమ్ముకోవడం చేయడం జరిగింది. మంచి యాల్యూగల బట్టలు, జపాన్ బట్టలు అనే వాళ్ళకి. సరే, ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పుకుంటున్నా వస్తానంటే, అసలు ఆ బట్టలు అక్కడ ఎలా వచ్చాయి అంటే, మన భారతదేశంలో మొట్టమొదటి స్మగ్లర్, అంటే అప్పటి వరకు స్మగ్లింగ్ జరుగుతుంది. ఈ చిన్న చిన్న స్మగ్లర్లందరినీ ఒక చోట పోగేసి ఒక నాయకుడు తయారయ్యాడు. అతను ఎవరంటే హాజీ మస్తాన్. ఈ హాజీ మస్తాన్ అనే అతను తమిళనాడు నుంచి బాంబేకి వెళ్ళాడు. ఏదో కూలీనాలు చేసుకుంటా అక్కడికి వెళ్ళి ఆ పోర్ట్ లో ఆ వస్తువులు, సామాన్లు దించే దిగుమతి చేసుకునే షిప్పుల దగ్గర కూలీగా చేరడం జరిగింది ఈ హాజీ మస్తాన్ అనే అతను. సరే, అక్కడ పరిస్థితులుగా అంచనా వేసి అవగాహనకు వచ్చాడు. మన ఈ కూలి పని చేసుకుని ఎన్ని రోజులు బతికినా ఏం లాభం లేదు, ఇక్కడ స్మగుల్ గూడ్స్ దిగుదని అక్కడ స్మగ్లింగ్ చేసుకునే వాళ్ళు వెళ్ళిగా హాజీ వస్తానికి అక్కడ ఉన్న ఈ కూలీలకి చెప్పి ఆ దిగిన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టి బయటికి తెచ్చిచ్చేటట్టుగా అప్పుడు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళని విని ఉన్నాను నేను. అలాగా ఈయన ఒక నాయకుడి కింద హాజీ మస్తాన్ తయారయ్యి విదేశాల నుంచి స్మగ్లింగ్ గూడ్స్ ని భారతదేశానికి చేస్తూ అమ్మడం ఇలా చేస్తూ ఉండేవాడు. 1975 నుంచి 1980 వరకు హాజీ మస్తాన్ యొక్క పేరు మన భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా మారిపోయింది. ఎందుకంటే ఈయన చేసే స్మగ్లింగ్ తన చేతులతో చేయకుండా అటు నుంచి వచ్చే సరుకులు ఇటు మన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద బంగారు షాపులకి అందించడంలో మధ్యలో ఈయనకి నెట్వర్క్ అందివేసిన చేయగా ఆయనతో ఉండే ఈయన పార్ట్నర్స్ చక్కగా చేసుకుంటూ వస్తూ ఉండేవాడు. 1975 సమయంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తూ జరిగింది. ఆ టైంలో ఉన్న ధనికులు, కొంతమంది అనుమానస్తుల ధనికులు గాని, రాజకీయ నాయకులు గాని అందరినీ తీసుకెళ్లి జైళ్లలో వేసేస్తూ జరిగింది. వాళ్లలో హాజీ మస్తాన్ కూడా జైలుకి వెళ్ళక తప్పలేదు. ఎందుకంటే అప్పుడు హాజీ మస్తాన్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళని తెలుస్తుంది. అందువల్ల ఆయన తీసుకెళ్లి జైల్లో పడేస్తాం. ఆ జైల్లో నుంచి అన్ని కార్యక్రమాలు ఆయన
ఆ జైలు నుంచే చేస్తూ ఉండేవాడు. బయట నుంచి ఎలా స్మగ్లింగ్ చేసేవాడో జైల్లో ఉండి కూడా అలాగే స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాడని మనకు కథనాల్లో వినపడుతుంది. ఇంకా హాజీ మస్తాను ఇలా సంపాదించిన డబ్బులతో ప్రజల్ని, పేదవాళ్ళని, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయటం, మరి వాళ్ళకి ఇళ్లు కట్టియటం, ఇలా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళకి చాలా మంచి పనులు చేసి బొంబాయిలో మంచి పేరు సంపాదించడం జరిగింది. ఎప్పుడు ఒక మనిషికి పేరు వచ్చిందో అప్పుడు శత్రువులు కూడా పుడతారంటారు కదా, అలాగే ధనంతో పాటు శత్రుత్వం కూడా పెరుగుతూ వచ్చింది. అప్పుడు గ్యాంగ్ వార్స్ జరిగిన కొన్ని దాంట్లో ఈయనకి కొంత వ్యతిరేకత, స్మగ్లింగ్ చేసే ఏరియాల విషయంలో గొడవలు వచ్చి తేడా వచ్చి అప్పుడు ఒక గ్యాంగ్ వార్ చేయటం జరిగింది. ఆ గ్యాంగ్ వార్ లో ఎదుటివాడు చచ్చిపోకుండా అతని ఒక సెక్యూరిటీ అతన్ని కాపాడి తీసుకెళ్తాం జరిగింది. దాని తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత మరి వీళ్ళిద్దరు ఒకటి మళ్ళీ స్మగ్లింగ్ చేస్తాం మొదలు పెట్టారు. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన హాజీ మస్తాన్ బొంబాయి నగరాన్ని ఏలాడంటే అసలు చాలా చెప్పుదగ్గ విషయం. 8 సంవత్సరాల వయసులో వచ్చి ప్లాట్ఫారం మీద ఒక సైకిల్ షాప్ పెట్టుకుని సైకిల్ రిపేర్ చేసుకుని హాజీ మస్తాను 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి పోర్ట్ లో ఒక కూలీగా, ఎగుమతులు దిగుమతులు చేసే కూలీగా సెటిల్ అయ్యి అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ వ్యవహారాలన్నీ ఒక కంటితో కనిపెడుతూ ఉండేవాడు. ఎప్పటికైనా సంపన్నుడు అవ్వాలని హాజీ మస్తాన్ యొక్క కోరిక. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలని, పెద్ద కారులో తిరగాలని ఈయనకి ఎప్పుడు ఒక హై లెవెల్ కోరికలు ఉన్నాయి. ఈయన చాలా పేదరికంలో పుట్టిన హాజీ మస్తాన్ తన ఈ సైకిల్ షాప్ పనిని తన తండ్రి గారి దగ్గర నేర్చుకుని ముంబైలో ప్లాట్ఫారం మీద సైకిల్ పని చేసుకుంటూ ఉండేవాడు. 8 సంవత్సరాల వయసులో ఈయన ముంబై చేరినప్పుడు ఈ సైకిల్ షాప్ పని చేసుకుంటూ 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈయన ఇక ఈ సైకిల్ షాప్ కాదు మంది, మనం ఏదో చేయాలి అన్న ఒక పట్టుదల మీద ఉండేవాడు. ఆ సైకిల్ రిపేర్లు చేయించుకుంటా వచ్చే ఈ పోర్టు ఏరియా కూలీలు గాని దాంట్లోనే చిన్న చిన్న స్మగ్లింగ్ చేసుకునే, అప్పుడు బొంబాయి అంటే మరి చాలా పేదరికంలో ఉండి చాలా ఉండేవాళ్ళు, ఉన్నవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. మరి ఈ సైకిల్ అప్పుడు ఎక్కువగా జనాలు వాడుతూ ఉండేవాళ్ళు. ఈ సైకిల్ రిపేర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఈ సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు నువ్వు వెళ్ళిపోయి ఆ పోర్ట్ లో ఏదో ఒక పని చేసుకో, నీకు బాగా ఉంటదంటే సరే ఒక మిత్రుడిని పట్టుకుని పోర్ట్ లో ఎగుమతులు దిగుమతులు చేసే కూలీగా సెటిల్ అయ్యాడు. ఆ సెటిల్ అయ్యేటప్పటికి ఈయనకి ఇంకా అక్కడ ఉన్న ఆ కూలీల్లో మంచి ఫ్రెండ్స్ దొరకడం, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. అక్కడికి సౌదీ నుంచి చాలా మంది అరబ్స్ బంగారం తెచ్చి ఇక్కడ బొంబాయిలో ఉన్నటువంటి సేట్లకి వేస్తూ ఉండేవాళ్ళు. అది కొన్ని బిల్లులతో కొన్ని స్మగుల్ చేసి తెచ్చేవాళ్ళు. ఆ స్మగుల్ చేస్తూ తెచ్చిన ఆ వస్తువుల్ని అక్కడ ఉన్న పోర్ట్లో పనిచేసే కూలీలకి ఇచ్చి దొంగదారి ద్వారా ఇది బయటికి తీసుకెళ్ళని వాళ్ళకి ఎంతో అంత ముట్ట చెప్పి ఈ పనులు చేపిస్తూ ఉండేవాడు. అలాగా ఈయనకి ఒక సేటు సౌదీ అరేబియా నుంచి వచ్చిన అతను ఈ పెట్టి తీసుకుని బయటికి తీసుకెళ్ళు, నేను వెనకాల వస్తాననేటప్పటికి ఈ హాజీ మస్తాన్ ఆ పెట్టి తీసుకుని వెళ్లడం జరిగింది. తర్వాత ఈయన వెనకాల వచ్చి అతన్ని అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి అరబ్ అతన్ని తీసుకెళ్లి పోలీసులు 2 సంవత్సరాలు జైలు పడింది ఆయనకి. అక్కడ ఉండిపోయాడు. సరే 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ అరబ్ కి హాజీ మస్తాను తన ఇంటికి తీసుకెళ్లి ఆయనకి వచ్చి టిఫిన్ భోజనం పెట్టి, సార్ మీరు అప్పుడు నాకు ఒక పెట్టి ఇచ్చారు, ఆ పెట్టి నేను జాగ్రత్తగా పెట్టాను, చూడండి మీ పెట్టి ఇక్కడే ఉందని చెప్పి ఎంతో నీతిగా అతనికి తెచ్చి ఆ పెట్టి ఇవ్వడం జరిగింది. ఆ విషయం చూసి ఆ అరబస్థాన్ నుంచి వచ్చిన అతను ఆశ్చర్యపోయాడు. ఏంటి అసలు దీంట్లో ఏముందో చూసావా అని అడిగితే, నాకు తెలుసు సార్ ఇది బంగారమే కదా, మరి బంగారాన్ని చూసి కూడా నువ్వు తీసుకోలేదంటే ఏంటి నీ ఉద్దేశం అని ఆ అరబ్ అతను అడగడం జరిగింది. ఇది నా వస్తువు కాదు సార్, నా సంపాదించిన వస్తువులు నా దగ్గర ఉండాలి కానీ ఎవరిదో వచ్చిన ఆస్తి నా దగ్గర నేను వాళ్ళకి అడగకుండా తీసుకున్నాను సార్, అది మీరు వస్తారని జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచాను, మీ బంగారం ఇది మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆశ్చర్యపోయిన ఆ అరబ్ కంట్రీ అతను, సరే ఇక్కడ నుంచి నువ్వు నా బిజినెస్ పార్ట్నర్, నేను బంగారం పంపుతా ఉంటాను, నువ్వు ఇక్కడ అమ్ముతా ఉండు, ఇది మన ఇద్దరి డీల్ అని చెప్పి ఆయన ఆ బంగారం పెట్టిలో ఉన్న సగం బంగారాన్ని ఆయనకి ఇచ్చి సగం బంగారాన్ని తీసుకెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి సౌదీ అరేబియా నుంచి బంగారం ఎగుమతులు దిగుమతులు హాజీ మస్తాను చేయడం జరిగింది. ఈ బంగారం ఎగుమతులు దిగుమతుల్లో అప్పటి అనేక రకమైన ఎలక్ట్రికల్ వస్తువులు గాని బట్టలు గాని ఎన్నో వస్తువులు మనకి ఇక్కడికి స్మగుల్ అయ్యాయి. అవి ఈ స్మగ్లర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రదేశాల్లో చేర్చి వీళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు. అలాగా ముంబైలోనే కోటేశ్వరుల జాబితాలో చేరిపోవడం జరిగింది హాజీ మస్తాన్. ఈయన యొక్క దయాగుణం కూడా చాలా బాగా ఉండేది. ఎందుకంటే ఈయన పేదవాళ్ళకి వాళ్ళు కావాల్సిన రేషన్ గాని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గాని, పని లేని వాళ్ళకి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం ఇలా చేస్తూ ఉండేవాడు. ఆయనకి పేదవారిలో బాగా పలుకుబడి రావటం జరిగింది. ఇది చూసి ఓర్వలేని పార్టీలు ఈయన ఇంకా ఎదిగితే మనం పట్టుకోలేమని ఈయన మీద కుట్రలు చేయటం మొదలు పెట్టారు. అప్పుడు
జనతా పార్టీలో నాయకుడైనటువంటి జయప్రకాష్ నారాయణ ఈయన చేత ఒక ప్రామిస్ చేయించడం జరిగింది. ఇక నుంచి స్మగ్లింగ్ అనేది చెయ్యను అని చెప్పి ఈయన వాగ్దానం చేసి 1980లో స్మగ్లింగ్ మానేసి సామాన్య జీవితం గడపడం మొదలు పెట్టాడు. ఇక ఈ సామాన్య జీవితంలో ఈయన దగ్గర ఉన్న డబ్బులతో బాలీవుడ్ లో అనేక సినిమాలకి ఈయన పెట్టుబడులు పెడతాం, ఆ వ్యాపారంలో ఇంకా బాగా సంపాదించడం జరిగింది. ఈయన మధుబాల అనే ఒక సుప్రసిద్ధ నటిని తాను ఎంతో ప్రేమించడం జరిగింది. ఆమె చిన్న వయసులోనే చనిపోవడంతో ఈయన బాగా డిస్టర్బ్ అయ్యి అలాంటి రూపురేఖలతోనే ఉండే ఇంకొక సినీ నటిని వివాహమాడి తన పూర్తి జీవితం ఆనందమయంగా గడపడం జరిగింది. ఇంకా చెప్తే ఈయన స్టోరీ గురించి చాలా సినిమాలు మనకి వచ్చాయి. దాంట్లో అమితాబ్ బచ్చన్ యొక్క దివా సినిమా ఒకటి. ఈ సినిమాని మన నందమూరి తారక రామారావు గారు తెలుగులో మగాడు అనే టైటిల్ తో తీయడం జరిగింది. ఇది హాజీ మస్తాన్ యొక్క స్టోరీ. ఇది చిన్న పంచర్లు వేసుకునే సైకిల్ షాప్ మెకానిక్ నుండి పెద్ద పెద్ద షిప్పులు, తర్వాత ఈయన చేసినటువంటి వ్యాపారాలు, ఈయన కోటేశ్వరుడు అయిన తీరు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించి అది సినిమాలు, ఆ స్టోరీతో సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి. ఒక చిన్న సైకిల్ షాప్ మెకానిక్ నుండి బాంబేని శాసించే డాన్ గా తయారైన హాజీ మస్తాన్ స్టోరీ ఇది. ఇకపోతే మన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి మరి మన కృత్తివేలు వరకు ఒక టైంలో అంటే 1975లో దింపినటువంటి సముద్ర తీర మార్గాన దింపినటువంటి బట్టలు గాని, స్మగుల్ బుక్స్ గాని, ఆ గడియారాలు గాని, టేప్ రికార్డులు గాని, ఎన్నో విధాలైన వస్తువులు అలాగా ఆ రేవుల మట పడేస్తే సామాన్య జనాలు తీసుకెళ్లి వాటిని వాడుకుంటాం, అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ 1975లో మనకి యువకులుగా ఉన్నటువంటి మాకు అప్పుడు చాలా ఆశ్చర్యం కలగడం జరిగింది. ఈ బట్టల్ని మనం పెద్దపట్నం బట్టలని పిలిచేవాళ్ళం అప్పుడు. అవి ఎంతో ఉదాత్తనంగా ఉండేవి ఆ బట్టలు. ఇంకా హాజీ మస్తాన్ అలాగా తన ఆ స్మగ్లింగ్ గుడ్స్ అంతా ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకుంటా వచ్చిన రైడింగ్ కి వచ్చినప్పుడు తెచ్చి మచిలీపట్నం ఏరియాలో పెద్దపట్నం, కుర్తివేలు, గొల్లపాలెం, ఇత్తేరు ఈ గ్రామాల్లో సముద్ర పక్కన సముద్ర తీరం అనమాట లాట్లుగా వేసి షిప్ నుంచి దింపిన వస్తువులు పడవల్లో మోసుకొచ్చి లాట్లుగా వేసి అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. ఆ వస్తువులు తీసుకుని జనాలు చాలా ఎంజాయ్ చేశారు ఆ టైంలో. ఏమన్నా పెద్దవాళ్ళు ఉంటే అడిగి చూడండి. 1975లో పెద్దపట్నం బట్టలని వచ్చినాయి కదా, ఏంటి విషయం అంటే వాళ్ళు చెప్తారు. ఇది ఫ్రెండ్స్ హాజీ మస్తాన్ గురించి మీకు చెప్పాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.